పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. ఇట్ ఆఫెన్ ఈస్ సో దోస్ సింపుల్ ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్ ఆర్ సమ్‌టైమ్స్ మోర్ ఎఫికాసియస్ దెన్ ఆల్ ది డిస్పెన్సరీ స్టఫ్. వొకాబులరీ ఏంటి ఇచ్చారు మనకి? ఫస్ట్ ఓల్డ్ ఫ్యాషన్స్ అంటే పాతబడిపోవడం. ఇఫికాషియస్ అంటే ఏంటి తెలుసమ్మా? బాగా పనిచేసేది. ఓకేనమ్మా? డన్. డిస్పెన్సరీ స్టఫ్ అంటే ఏంటి అంటే టాబ్లెట్స్, ఈ యొక్క ఉంటాయి కదా ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా డిస్పెన్సరీ స్టఫ్ అని అంటారు. ఓకేనమ్మా? డన్. అంటే ఫార్మసీ అంటే మెడికల్ ఫ్యాక్టరీ లేదా క్లినిక్ నుంచి తెచ్చుకున్న మందులు, దాన్ని డిస్పెన్సరీ స్టఫ్ అని అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే, అతను చెప్పేది ఏమిటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, సాధారణంగా అంటే పాతకాలపు మెడిసిన్స్ కొన్నిసార్లు మోడర్న్ మందుల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనమ్మా? డన్. టైటిల్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మా? జెరమ్. రిఫరెన్స్. సో రెఫరెన్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు రాశారో చెప్పేది. సో ఇది ఎవరు రాశారు? ది లైన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సై. ఎక్కడి నుంచి తెచ్చారు? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఒక ఎస్సై, దాంట్ నుంచి తీసుకున్నారు. ఎవరు రాశారమ్మా? జెరమ్ ఇది రాశారు. కాంటెక్స్ట్ అంటే సందర్భం. కాంటెక్స్ట్ అంటే అర్థమే తెలుసమ్మా? ఏదైనా ఒక విషయాన్ని చాలా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఉన్న ఒక సిచ్యువేషనే కాంటెక్స్ట్ అంటారు. సో ఈ రిఫ్లెక్టింగ్ ఆన్ హిస్ చైల్డ్హుడ్, ది నెరేటర్ recalls how scoldings and physical actions were more effective in motivating him than pill or medicines. ఓకేనమ్మా? నెరేటర్ అంటే ఎవరు? కథను చెప్పేవారు. ఓకేనమ్మా? పిల్ అంటే టాబ్లెట్స్. సో ఒకసారి ఈ పాయింట్ చెప్పుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నెరేటర్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి అనిపించింది, ఏమని అనిపించింది? నెరేటర్ చిన్నప్పుడు తనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తిట్టడం, దండింపులు అనేవి మందుల కంటే ఎక్కువ పని చేసిందని చెప్తున్నాడు. ఓకేనమ్మా? డన్. దండింపులు అంటే ఏంటి? పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, ఎల్డర్స్ దగ్గర నుంచి గాని, చిన్నప్పటి నుంచి మనం ఈ యొక్క తిట్లు అనేవి తింటే అప్పుడు మనం మారుతాం. ఆటోమేటిక్ గా మనకి ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఓవర్ థింకింగ్ ఆలోచనలు మనకి ఉండవు. ఈ లెసన్ లో చిన్నప్పటి నుంచి నెరేటర్ అక్కడ ఎవరి దగ్గర ఏ దండిపులు, తిట్లు అతను అనుభవించలేదు. కాబట్టి ఇక్కడ ఇతని మైండ్ ప్రతిదానికి పెద్దదానిగా ఓవర్ థింకింగ్ ఇతను చేసుకుంటున్నాడు. సో కాబట్టి చిన్నప్పుడు తిట్లు, చిన్నప్పుడు దండింపులు ఇప్పుడున్న మెడిసిన్స్ కంటే మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పేది ఈ యొక్క పేరా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ది ఆథర్ అబ్జర్వ్స్ దట్ ఓల్డ్ సింపుల్ హోమ్ రెమెడీస్ కెన్ సమ్టైమ్స్ క్యూర్ ఇల్నెస్ మోర్ ఎఫెక్టివ్లీ దెన్ మోడర్న్ డిస్పెన్సరీ మెడిసిన్స్. ఈ యొక్క ఆథర్, రచయిత చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మనకి రచయిత చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క పాత సులభమైన ఒక హోమ్ రెమెడీస్ కొన్నిసార్లు ఈ యొక్క మోడర్న్ మెడిసిన్స్ కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తున్నారు. ఓకేనమ్మా? అదే పాయింట్ కి అర్థం. మోడర్న్ మెడిసిన్స్ డిస్పెన్సరీ మెడిసిన్స్ అంటారు. ఈ సజెస్ట్ దట్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఆర్ లాంగ్ టెస్టెడ్ వాల్యూ అండ్ షుడ్ నాట్ బి అండర్ ఎస్టిమేటెడ్. ఓకేనమ్మా? సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క పాతకాలపు మందులు చాలా కాలంగా ఉపయోగించబడుతూ ఉంటాయి. సో మంచి ఫలితాన్ని కూడా అది ఇస్తుంది. అందువల్ల దాన్ని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఓకేనమ్మా? దిస్ లైన్ ఆల్సో ఎంపసైజ్ అంటే బలంగా చెప్పడం, దట్ నాట్ ఆల్ ఎఫెక్టివ్ క్యూర్స్ ఆర్ మోడర్న్ ఆర్ సైంటిఫిక్. సమ్ టైమ్స్ ది సింప్లెస్ట్ మెథడ్స్ వర్క్ బెస్ట్. ఈ పారాకి అర్థం ఏంటంటే, బాగా వినండి అమ్మా, మీకు పారా టు పారా, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఇలాగే రాయాలి మీరు యానిటేషన్ మాత్రం. చాలా ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మెట్. ఓకేనమ్మా? సో డన్. ఈ లైన్ ఏం చెప్తుందంటే మనకి, ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్స్ అన్ని కూడా మంచి మెడిసిన్స్ మంచిగా క్యూర్ చేయట్లేదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ అన్ని కూడా మంచిగా ఎవరిని క్యూర్ చేయట్లేదు. కొన్నిసార్లు ఓల్డ్ మెథడ్స్, పాతకాల పద్ధతులే సరిగ్గా నాజుగ్గా పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. అంతే, సింపుల్. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. ది లైన్ క్రిటిసైజెస్ ది బ్లైండ్ డిపెండెన్స్ ఆన్ మోడర్న్ మెడిసిన్ బై రిమైండింగ్ అస్ దట్ ట్రెడిషనల్ రెమెడీస్ హోల్డ్ ప్రాక్టికల్ విజ్డమ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా? కథను చదివి మన ఒక అభిప్రాయాన్ని వివరించడం. ఓకేనా? దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఇక్కడ మనకి క్రిటికల్ కామెంట్, ది లైన్ క్రిటిసైజెస్ చెప్పాను కదా ఇక్కడ వరకు. ఒకటే. సో ఈ యొక్క లైన్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు కూడా మోడర్న్ మెడిసిన్స్ మీద డైరెక్ట్ గా ఆధారపడిపోయి ఉండిపోకూడదు.
ఓకేనమ్మా. మోడర్న్ మెషిన్స్ పైన మోడర్న్ ఒక మెడిసిన్స్ పైన ఆధారపడి ఉండకూడదు. సో మనం కొన్ని సార్లు మనం మన ట్రెడిషనల్ రెమెడీస్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. పాతకాలపు వైద్యం అనేది చాలా ఉపయోగకరమైనది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఆధునిక యంత్రాలపై లేదా ఆధునిక మందులపై మాత్రమే మనం ఆధారపడకూడదు అని గుర్తు చేస్తుంది. పాతకాలపు వైద్యం కూడా మనం ఉపయోగించాలి. అది కూడా మనకి మంచిదని ఇస్తది. మంచి ఫలితాన్ని ఇస్తది. సో it challenges the assumption that new treatments are always superior and highlights how simple natural methods can sometimes offer more reliable relief than advanced medical products. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే న్యూ మెడిసిన్స్, న్యూ ట్రీట్మెంట్స్ అన్ని సార్లు అవి మంచిది కాదు. ఓకేనమ్మా. సో కొత్త మందులు లేదా చికిత్సలు ఎప్పుడు మంచివి కావు. కొన్నిసార్లు మనము ఏం చేయాలంటే సింపుల్ న్యాచురల్ మెథడ్స్ అన్నమాట. సో సింపుల్ న్యాచురల్ మెథడ్స్ అనేవి ఈ యొక్క మోడర్న్ ట్రీట్మెంట్స్ కంటే ఓకేనా మోడర్న్ మెడికల్ ప్రొడక్ట్స్ కంటే మంచి ఎక్కువ ఫలితాన్ని మంచి రిజల్ట్ అనేది ఇస్తది. అంతే. అది పాయింట్ మనం చూపిస్తున్న క్రిటికల్ కామెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్. దిస్ లైన్ హ్యూమరస్లీ సపోర్ట్స్ ది ఎస్ఎస్ మెసేజ్ దట్ ఓవర్ మెడికేషన్ ఈస్ ఆఫెన్ అన్నెసరీ. కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఈ యొక్క లైన్ మనకి చాలా హాస్యంగా చెప్తుంది. సో హాస్యంగా సపోర్ట్ చేస్తుంది ఎస్ఐని. ఏం చేస్తుందంటే ఇక్కడ మెయిన్ అవి ఏంటంటే ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల ఓవర్ మెడికేషన్, చాలా మందులు తీసుకోవడం అనేది ఎక్కువ అవసరం కాదు. ఈ పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం అనేది అంత అవసరం కాదు అని చెప్తుంది. నెక్స్ట్, సింపుల్ రెమెడీస్ అండ్ సౌండ్ అడ్వైస్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్ దెన్ అలోపతిక్ ట్రీట్మెంట్స్ వెన్ ది రియల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ది మైండ్. ఇందులో వొకాబులరీ చూడమ్మా. సౌండ్ అడ్వైస్, అలోపతిక్ అంటే ఫస్ట్ నేర్చుకుందాం. అలోపతిక్ ట్రీట్మెంట్స్ మంచిగా అంటే ఆరోగ్యంగా తినడం, బాగా నిద్రపోవడం, ఇలాంటివి మంచిగా ఉన్న సలహాలు దాన్ని సౌండ్ అడ్వైస్ అని అంటారు. ఓకేనా. అలోపతిక్ ట్రీట్మెంట్స్ అంటే డాక్టర్స్ ఇచ్చే మోడర్న్ మెడిసిన్స్, వాటినే అలోపతిక్ ట్రీట్మెంట్స్ అని అంటారు. ఓకేనమ్మా. డన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సమస్య ఎక్కువగా మనసులో ఉంటే అంటే ప్రాబ్లం అనేది ఎక్కువ మనకి మైండ్ లో ఉంటది. సో కాబట్టి ఇక్కడ మనం కొన్నిసార్లు సింపుల్ హోమ్ రెమెడీస్ అండ్ గుడ్ అడ్వైస్ మళ్ళీ సింపుల్ హోమ్ రెమెడీస్. సో సింపుల్ హోమ్ రెమెడీస్ అండ్ మంచి సలహాలు, ఓకేనా, గుడ్ అడ్వైస్, ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. సో మోర్ ఎఫెక్టివ్, బాగా పనిచేస్తాయి. సో దేనికంటే అలోపతిక్ ట్రీట్మెంట్స్ కంటే అంటే మోడర్న్ మెడిసిన్స్ కంటే బాగా పనిచేస్తాయి. ఓకేనా. ఇదమ్మా. సో ఇలా రాయాలి. ఆన్సర్స్ ఇస్తే టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనమ్మా. ఇవన్నీ రాయాలి. ఇది మిస్ చేయొద్దు. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ అని పడితే పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.